रेस्पेक्टेड अकबरुद्दीन ओवैसी गारू भाई हमारा वो बिल्कुल नहीं बोल सक रहे कंक्लूड చేయండి మహేశ్వర్ రెడ్డి గారు कंक्लूड చేయండి एक मिनट అధ్యక్ష వేల ఎకరాల అక్రమంగా లక్షల కోట్ల రూపాయల స్కాము బడా బాబుల హస్తం మరి ఈ అంశాన్ని సిబిఐకి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా ఎందుకంటే ధరణి వచ్చాక పార్ట్ బిలో పెట్టిన భూముల్లో వేలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళాయని అంశంలో మరి ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షుడిగా మాట్లాడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే మన భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 2.5 లక్షల కోట్ల రూపాయల స్కాము ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ గా అభివర్ణించారు అలాంటి 2,50,000 కోట్ల రూపాయల స్కామ్ సంగతి మీరు ఈ రోజు వరకు కూడా ఎందుకు విచారణకు జరిపిస్తలేరు ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తలేరు మరి ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు వరకు ఇంత పెద్ద స్కామ్ లో మరి సంవత్సరం దాటినా దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ మరి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ లేకపోవడం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష ఈ రోజు వరకు అసైన్ భూములకు సంబంధించినటువంటి దాదాపు 24,000 ఎకరాల భూముల్లో కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి 24 లక్షల ఎకరాల భూములు దాంట్లో 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి ఫారెస్ట్ భూముల్లో 40% 6 లక్షల భూములు తగ్గినాయని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష వక్ఫ్ కానీ దేవాలయ భూములు కానీ ఇతర భూములు కూడా దాదాపు 60% భూములు అన్యాక్రాంతమైనాయని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైతా ఉంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు బడా స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఇంత స్కామ్ లో ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్య తీసుకోకపోవడం దాని మీద ఎంక్వైరీ వేయకపోవడం వెనుక పలు అనుమానాలు మరి కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష మీరు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కానీ మరి అన్నిటికన్నా ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కొన్ని లక్షల కోట్ల విలువైన భూముల మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద పలు అనుమానాలు వస్తా ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి శంకర్ భాయ్ సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి మరీ చెప్పినటువంటి రేవంత్ అధ్యక్ష గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు అనేక పర్యాయాలు ఇదే సభ నుంచి ధరణిలో జరిగిన అనేక అవకతవకల గురించి ధరణిలో జరిగిన అవకతవకలతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2020 చట్టాన్ని తెచ్చి ధరణిని ఏర్పాటు చేసి ఈ ధరణి ద్వారా ఆనాటి పెద్దలు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు సైంటిఫిక్ గా శాస్త్రోక్తంగా విచారించాలని విచారించి ఎవరి మీద కక్షపూరితమైన ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహచర మంత్రులు కానీ మిగిలిన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష పదే గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేష్ రెడ్డి గారు ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో ఏదో మీకు లోపాయికార ఒప్పందం ఉన్నది అనేటట్టు పదే అనడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాదు మిగతా ప్రతిపక్ష నాయకులకు కూడా దీని మీద ఏదో ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సొమ్ముకి భద్రత కల్పించే దాంట్లో పేదోడికి చెందాల్సిన ఆస్తులు పేదోడికి తిరిగి ఇప్పించే దాంట్లో మా నిజాయితీ
మా చిత్తశుద్ధి, మా నైతిక బాధ్యత కూడా ఉన్నది కాబట్టి నిన్న మా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అదే రకంగా రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక వేదిక మీద చెప్పారు, తప్పకుండా ధరణిని ఎన్నికలకు ముందు ఏదైతే బంగాళాఖాతాలో వేస్తామని చెప్పామో అన్న ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశాం. అంతేకాదు ఏదైతే 2020 చట్టం 3 నాళ్ల ముచ్చటలాగా 3 సంవత్సరాలకే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. లోపభూయిష్టమైన ఆ చట్టాన్ని ఏదైతే దాన్ని ప్రక్షాళన చేసి ఈనాడు 2024 చట్టాన్ని తీసుకొచ్చామో ఈ చట్టం వల్ల పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా, గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి రైతన్నకు అండగా ఉండే విధంగా ప్రజల చట్టంగా ఈ భూభారతి చట్టాన్ని తేటం జరిగింది అధ్యక్ష. పదే గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మీరు నిజాయితీ లేదని మా మీద గుడ్డగాల్చి వేస్తున్నారు. గౌరవ సభలో ఉన్న ముఖ్యమంత్రి గారి అనుమతితో, అదే రకంగా మా సహచర మంత్రుల అనుమతితో, అదే రకంగా ఈ సభలో ఉన్న సభ్యులందరి అనుమతితో ఫోరెన్సిక్ ఆడిట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీన్ని ఏదైతే ధరణి పేరుతో అవకతవకలు ఆర్థిక పరమైనవి జరిగాయో, ధరణి పేరుతో పేదవాళ్లకు చెందిన ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో వీటన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి ఆనాటి దొరలు ఎవరైతే వారి స్వార్థం కోసం ఈ ధరణి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మోసం చేశారో ప్రజలని, ఆ ఆస్తులన్నిటినీ తిరిగి పేదోళ్ళకిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇదే సందర్భంలో ఇంకా 1-2 విషయాలు తమరు నోటీసుకు తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్న గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు సభను తప్పుదారి పట్టించే విధంగా పదే ఓఆర్ఆర్ ని రద్దు చేయండి అని అంటున్నారు. వారితో పాటు వారి బావమరిది గారు కేటీఆర్ గారు కూడా ఓఆర్ఆర్ ని రద్దు చేయండి అన్నారు. ఆ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాం. వారి సూచనల మేరకు, వారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే వారు ఉబలాట పడుతున్నారో ఒక అగ్రిమెంట్ ని రద్దు చేయాలి అంటే దాని మీద ముందు విచారణ జరగాలి అధ్యక్ష. దానిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దాని మీద సిట్టును కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఒక్కసారి ఆ ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇంకొకటి కూడా దృష్టికి తేవాలి అధ్యక్ష. అబద్ధాలతో కాలం గడపాలని ప్రతిపక్ష నేత కనిపించరు, ప్రతిపక్ష నేత సభకు రారు, ప్రతిపక్ష పాత్ర పోషించరు అధ్యక్ష.